ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండగానే ఇంకొక మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య గారు చనిపోవడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి చనిపోయిన వ్యక్తికి నివాళులు అర్పించడానికి కూడా, అది కూడా తన తండ్రికి అత్యంత లాయల్గా పనిచేసిన ఆయనకి ఆయన మంత్రివర్గంలో కీలక మంత్రివర్గ సహచరుడిగా ఉన్న రోసయ్య గారు వాళ్ళ నాన్నగారి కన్నా పార్టీలో సీనియర్ నాయకుడు, సుదీర్ఘకాలం చట్టసభలకు ఎన్నికైన ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ పార్టీతో పాటు దశాబ్దాల తరబడి కొనసాగిన రోసయ్య గారు చనిపోతేనే కనీస మాత్రపు మర్యాద పాటించకుండా, ఆ కుటుంబ సభ్యులకి సంతాపం తెలియజేయకుండా ఆయన భౌతికాయానికి నివాళులు అర్పించని నిర్లక్ష్య ధోరణి చూసాం. అదే సందర్భంలో హైదరాబాద్లో ఒక పెళ్లి విందుకి హాజరు కావడం జరిగింది. ఆయన ఆ పెళ్లి వేడుకకి హాజరయ్యి అక్కడ విందు వినోదాల్లో మునిగి తేలారు తప్ప రోసయ్య గారికి నివాళులు అర్పించని జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన తర్వాత ఇంతకన్నా ఆయన అంటే పివి నరసింహారావు గారికి భారతరత్న అంటే ప్రకటించిన తర్వాత మీడియాకి రెస్పాండ్ అవ్వకపోవటం వల్ల తన భయాన్ని ఆందోళనని ఆయన అంటే మీడియాని అడ్రస్ చేయలేని నిస్సహాయత. ఎందుకు అడ్రస్ చేయలేకపోతున్నావు? 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీలో నరేంద్ర మోడీ గారిని కలిసి అభినందించి వచ్చిన తర్వాత ఒక్కసారి ప్రెస్ మీట్ అడ్రస్ చేశారు ఆయన. ఆ సందర్భంగానే ప్రత్యేక హోదా గురించి తన నిస్సహాయత, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేము, వాళ్ళకి స్పష్టమైన ఆధిక్యత వచ్చింది, మన సంఖ్యాబలం మీద వాళ్ళు ఆధారపడి లేరు అని చెప్పని తన నిస్సహాయత వ్యక్తం చేస్తూ ఒక ప్రెస్ మీట్లో అడ్రస్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఈ రోజు దాకా నాట్ ఈవెన్ ఏ సింగిల్ ప్రెస్ మీట్. ఆయన జాతీయ మీడియాతో 1-2 సార్లు మాట్లాడారు తప్ప స్థానిక మీడియాతో అసలు ప్రస్తావించాల. ఇవాళ నిన్న పార్లమెంటు ప్రాంగణంలో జాతీయ మీడియానే ప్రశ్నించారు ఆయన్ని. ఒక స్పందన తెలియజేసి వచ్చే నష్టం ఏంటి? తెలుగువాడిగా గర్విస్తున్నాం, వాళ్ళ కుటుంబానికి అభినందనలు తెలుపుతున్నాం, ఆయన ఒక గొప్ప పరిపాలకుడు, ఆయన తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా ఇవాళ భారతదేశ ఆర్థిక స్థితి ఈ స్థాయికి చేరింది అని చెప్పని ఒక 2 ముక్కలు చెప్పలేరా? అంటే దాన్ని కూడా ఎవరైనా స్క్రిప్ట్ రాసిస్తే అక్కడ ఆ నిమిషాన మీడియా ముందు మాట్లాడటానికి స్క్రిప్ట్ రైటర్ అందుబాటులో లేక స్క్రిప్ట్ రాసివ్వలేదు కాబట్టి మీడియాని అడ్రస్ చేయలేపారా? ఎందుకంటే మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఈ మధ్య చాలా సందర్భాల్లో చూస్తున్నాం. ఏ బహిరంగ సభలో ప్రసంగించినా సరే ఈ ప్రతిపక్షాలను విమర్శించాలి అన్నా, తన గొప్పతనాన్ని చాటుకోవాలన్నా సరే దాన్ని కూడా ఎవరైనా రాసిచ్చిన స్క్రిప్టే తల ఉంచుకొని చదువుతున్న తీరు చూస్తున్నాం. ఆఖరికి దోషంలో కూడా ఆ స్క్రిప్ట్ చూసి చదవటమే చూస్తున్నాం మనం. కాబట్టి మేబీ మీడియాని అడ్రస్ చేయలేకపోవడం వల్ల తన ఒరిజినాలిటీని వాళ్ళ మీడియా ముందు తనకు తానే రుజువు చేసుకున్నట్టయింది. ఏదేమైనా సరే ఆ స్థాయిలో కోట్ల మందికి ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఇవాళ తెలుగు జాతికి ఒక గర్వకారణంగా నిలబడిన పివి నరసింహారావు గారు ఇవాళ దేశం ఈ స్థాయిలో ఆర్థికంగా పుంజుకుంది, నిలదొక్కోగలిగింది అని అంటే 1991లో వారు తీసుకున్న సంస్కరణల ఫలితమే, వారు చొరవ చూపించిన సంస్కరణల ఫలితమే. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక శాఖ మంత్రిగా రాజకీయాలకి సంబంధం లేని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నరు మన్మోహన్ సింగ్ గారిని గుర్తించి వారిని ఆర్థిక శాఖ మంత్రిగా వారికి అవకాశం ఇచ్చిన నేపథ్యంలోనే తర్వాత వారు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా 10 సంవత్సరాల కాలంలో కూడా ఆ సంస్కరణల వేగం పెంచిన ఫలితంగానే ఇవాళ దేశం ఇవాళ ప్రపంచ ఆర్థిక అంటే ప్రపంచంలో 12వ స్థానం నుంచి ఇప్పుడు 5వ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందింది అని అంటే 100కి 100 ఆ రోజు వారు వేసిన పునాదులు అది. అటువంటి వ్యక్తి గురించి 2 మంచి మాటలు చెప్పలేకపోవటం అని అంటే, ఒకటి నా స్థాయిలో నేనేంటి వాళ్ళ గురించి స్పందించేదనే అహంకారమైన అవ్వాలి, లేదు మీడియాని అడ్రస్ చేయలేని పిరికితనమైన అయి ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.